హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గో విహారీ ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం వచ్చేసి సత్తరశాల క్షేత్రానికి అయితే వెళ్తున్నాము, ఆలయానికి. ఈ ఆలయం వచ్చేసి మనకి రెంటచింతల మండలం జట్టిపాలెనికి దగ్గరలో అయితే కృష్ణానది ఒడ్డున అయితే ఉంది. ఈ ఆలయం వచ్చేసి పల్నాడు జిల్లా మనకి మాచర్ల దగ్గర నుంచి అయితే 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ ఆలయం వచ్చేసి. మనం ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం సత్రాలు అయితే ఉన్నాయి. అయితే ఇది ఇక్కడ వచ్చేసి మెయిన్ ఆలయానికి ముఖద్వారం ఇది వచ్చేసి. అయితే ఇక్కడ నుంచి మనం వచ్చేసి లోపలికైతే వెళ్ళాలి. ఈ పక్కనే కనిపిస్తున్నాయి కదా మనకి, ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఏంటంటే కృష్ణానదిలో స్నానాలు చేసేవారు ఇక్కడైనా చేయొచ్చు. ఇక్కడ నుంచి దిగి ఏదైనా స్నానఘట్టాలు అంటారు కదా, ఇక్కడ నుంచి స్నానఘట్టాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే స్నానాలు చేయడానికైతే ఇది బాగుంటుంది. కిందకి కనిపిస్తుంది కదా, అయితే ఇక్కడైనా దిగేసి స్నానాలు చేయొచ్చు, లేదా లోపల నుంచైనా ఆలయం దగ్గర నుంచైనా మనం ఒకసారి లోపలికి వెళ్తే మనకి మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా కృష్ణానది ఒడ్డు అండి. కృష్ణానది ఒడ్డుని ఈ సత్రశాల అయితే ఉంది మనకు వచ్చేసి. అయితే ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర అయితే ఒకసారి చూద్దాం మనం. ఇదిగోండి, ఇది మన బండి. ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్తూ మనం ఈ యొక్క ఆలయ చరిత్రను అయితే చెప్పుకుంటూ ఉందాం. ఈ ఆలయంలో వచ్చేసి మనకేంటంటే విశ్వామిత్రుడైతే ఈ యొక్క ఆలయంలోని శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో సత్రశాల క్షేత్రమున అనేక ప్రాచీన శివాలయాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది చెప్పారు. ఈ క్షేత్రమున బ్రహ్మరాంబ మల్లికార్జునుడు, శివకేశ భేదరహితంగా శ్రీ కుమారస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి, అదేవిధంగా శ్రీ విశ్వేశ్వరుడు, శ్రీ కాలభైరవుడు, శ్రీ చీకటి మల్లయ్య స్వామి, శ్రీ బ్రహ్మదేవుడు, శ్రీ ఆంజనేయ స్వామి, అమరలింగేశ్వరుడు, సంతాన మల్లికార్జునుడు, శ్రీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ ఉత్తరేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయని, అదేవిధంగా ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వ్యాసపూర్షమ మహాశివరాత్రి పర్వదినంలో ఇక్కడ అధిక సంఖ్యలో అయితే భక్తులు వస్తూ ఉంటారని చెప్పారు. ఇదిగోండి శ్రీ బ్రహ్మదేవుడి ఆలయం మొదటిగా. ఇక్కడ ఈ చూసారా, ఇక్కడ బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఈ ఈ యొక్క సత్రశాలలో ఉన్న చిన్న చిన్న ఆలయాలన్నింటినీ అయితే ఒకసారి చూద్దాం మనం. ఇక్కడి నుంచి వచ్చేసి తర్వాత వచ్చేసి మనం ఇక్కడ స్వామివారు అయితే చూద్దాం. ఇది చూడండి, ఇదంతా ఎంతో పురాతనమైన ఆలయం అండి. చూడండి, వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ వచ్చేసి. ఇక్కడ ఏంటంటే చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయం వచ్చేసి మనకి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడి నుంచి అయితే ఇక్కడ స్వామివారి దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం. ఇక్కడ ఎన్నో చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్ద ప్రదేశంగా ఉంది. అయితే ఎప్పటిదో కాబట్టి ఈ ఆలయాన్ని అయితే ఈ కృష్ణానది ఒడ్డునైతే నిర్మించారు. ఇక్కడ ఒకసారి ఏంటంటే మనకి ఈ ఆలయ చరిత్రను చూసుకుంటే 1244లో కాకతీయ సామంతుడు మహామండలేశ్వర కాయస్థ అంబదేవుడు అంట ఈ సత్రశాలలోని స్వయంభూ శ్రీ మహాదేవుని ఆలయానికైతే మార్గలి ఉత్సవం జరపడానికైతే నిర్మించుకున్నారట. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈయన చీకటి మల్లన్న స్వామి శివుడు. ఇవన్నీ చీకటి మల్లన్న అని అంటారు. మనకి ఏంటంటే చాలా చూడండి, ఈయన చీకటి మల్లన్న స్వామి. ఇక ఇక్కడి నుంచి వచ్చేసి మనకి మెయిన్ స్వామివారి యొక్క ఆలయం ఈ కనిపించేది వచ్చేసి మనకి. ఇప్పుడు ఆ ఆలయంలోకి అయితే వెళ్దాము. పూజారి గారు అయితే పూజ చేస్తున్నారు, ఒకసారి అయితే వెళ్దాం. सदृष्टमणियात नमोस्तु नीलग्रीवाय सहस्राक्षाय विषे अधय सत्तानन्तेभ्यः कर्णमः प्रमुञ्चरत्नस्तवयोरात्म्योद्या याथजास्तेषः पराता भगवोपवदत्यः स्वगुं सहस्राक्षे सुते निशीर्यल्यानमुखाशुभो न सुनाभवा विद्युं नरकवर्धनौसल्यमानवागुमता अनेशन्नश्येष अवदश्येषयादे हेतुमेण समाप्ते भवति तयास्मान् विश्वतस्मै
पूजा नमस्ते अस्वायुधाय अनाथाय वाह नमस्ते नमो वापस्यान्तवदन्मने परिते तन्मनो एकरक्षमाणः आदास्तवादय स्मृतैतम् श्री परमेश्वराय नमः पूजार्घ्य स्नानं समर्पयामि स्नानान् प्रशुद्धाचमन्यन्तु यतमानमुखचिताय विषयेन्द्रे प्रतिष्ठ ఇక ఇక్కడి నుంచి అయితే మనం ఒకసారి బయట ఆలయాలను కూడా చూద్దాం. ఒకసారి వెళ్ళేసి ఈ ఆలయాన్ని చూసాం కదా, ఇక్కడి నుంచి అయితే బయట ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కావచ్చు, అదేవిధంగా మిగతా ఆలయాలను కూడా ఒకసారి చూద్దాం. ఇది ఎంత ఆలయం, ఇది చీకటి మల్లాలను చూసాం కదా మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఒకసారి వెళ్దాం. మనకు అక్కడి నుంచి కనిపిస్తున్నాయి, అక్కడ అటువైపు ఒక ఆలయాలు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పేసి పూజారి గారు అయితే చెప్పారు. అయితే ఈ యొక్క ఆలయంలో ఏంటంటే కాకులైతే అసలు వాలవని చెప్పేసి ఈ ఆలయానికి కూడా ఒక చరిత్ర అయితే ఉంది. బ్రహ్మర్షి అవుటకు విశ్వామిత్రుడు ఇచ్చటంట ఇక్కడికి వచ్చి యాగం చేయుచుండగా దైద కుమారుడైన కాకాసురుడిని రాక్షసుడితోటి రాక్షసులను వెంట పెట్టుకొని విశ్వామిత్రుడు నిష్ఠను భగ్నం చేయదలిచి కావు కావు అని వాయురోధం చేయుచున్నట. అప్పుడు ఆ రోదనలను ఆగ్రహించిన విశ్వామిత్రుడు అవి నిజమైన కాకులని భావించి ఈ నీచ కాకులు ఈ ప్రాంగణంలో ఎక్కడ వాలినా జీవం పోవుగాక అని శపించినట అని ఈ యొక్క స్థలానికి ఈ స్థల పురాణాన్ని అయితే చెప్పారు. ఇక ఇక్కడి నుంచి వచ్చేసి మనం కుమారస్వామి ఆలయం దగ్గరికి అయితే వద్దాం. చూడండి, కుమారస్వామి ఆలయం ఇది వచ్చేసి లోపలైతే కుమారస్వామి చూడండి ఒకసారి. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర అయితే ఉందండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అయితే ఈ ఆలయంలో స్వామివార్లు అయితే ఒకప్పుడు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న ఆలయాలు ఇవన్నీ వచ్చేసి. ఇప్పుడున్న కాలంలో ఏంటంటే దూరం అని చెప్పేసో లేకపోతే ఒకే అనుకుంటున్నారు చాలామంది అయితే. కానీ ఈ ఆలయాలు ఎంతో ప్రాచుర్యం, ఎప్పటి నుంచో ఉన్న ఆలయాలు ఇవన్నీ వచ్చేసి మనకి ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలు. ఇదిగోండి, ఇది వచ్చేసి వీరాంజనేయ స్వామి యొక్క ఆలయం చూసారా, వీరాంజనేయ స్వామి వారి ఆలయం. ఇక తర్వాత ఇక్కడి నుంచి వచ్చేసి మనం ఈ యొక్క ఆలయానికి వెళ్దాం. ఇదిగోండి, ఇక్కడ చూసారా శ్రీ కుమారస్వామి ఆలయం. ఇందాక చూసాం కదా కుమారస్వామి ఆలయం. ఇవన్నీ ఇక ఇక్కడి నుంచి వచ్చేసి మనం ఆ రాములు యొక్క ఆలయం, తర్వాత వచ్చేసి అదేవిధంగా స్ఫటికలింగం, ఈ ఆలయాలు అయితే ఒకసారి చూద్దాం. ఇదిగోండి రామ లక్ష్మణ, ఇదిగోండి చూసారా, ఇక్కడ సీతమ్మ వారు అయితే లేరు. ఈ ఆలయంలో వచ్చేసి రాముడు, లక్ష్మణుడు, అదేవిధంగా వచ్చేసి విశ్వామిత్రుడు అయితే ఉంటారు. ఇక్కడైతే సీతమ్మ వారు అయితే లేరు. ఒకసారి చూడండి. ఇక ఇక్కడి నుంచి అయితే మనం ఉత్తరేశ్వర స్వామి ఆలయంలోకి అయితే వెళ్దాం ఒకసారి. ఇదిగోండి చూసారా, ఇక్కడ ఉత్తరేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ చిన్న చిన్న ఎప్పుడూ పురాతనం అయితే చాలా ఉన్నాయి. ఇవ్వండి ఉత్తరేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం వచ్చేసి ఇక ఈ ఉత్తరేశ్వర స్వామి ఆలయం నుంచి అయితే ఒకసారి చూద్దాం. బయటికి వెళ్ళేసి ఇక్కడ మరొక ఆలయానికి అయితే వెళ్దాము. స్ఫటికలింగేశ్వర స్వామివారిది అయితే ఉంది. అక్కడికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం మనం స్ఫటికలింగేశ్వర స్వామిని. చూడండి, ఎన్నో చిన్న చిన్న ఆలయాలు అయితే ఎన్నో ఉన్నాయండి. ఇక్కడ చాలా అంటే చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. చెప్పాం కదా మనం, శ్రీ కుమారస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి, శ్రీ విశ్వేశ్వరుడు, కాలభైరవ స్వామి, చికటి మల్లన్న స్వామి, బ్రహ్మదేవుడు, ఆంజనేయ స్వామి, అమరలింగేశ్వరుడు, ఇలా ఎన్నో ఆలయాలు అయితే ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడికి వచ్చేసి మనకేంటంటే ఒక చిన్న హాల్ లాగా అయితే ఉంది. ఆ హాల్లో ఏంటంటే స్ఫటికలింగాకారాన్ని అయితే ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ ఆలయంలో వచ్చేసి మనకి. అదేవిధంగా సంతాన లింగేశ్వర స్వామిని కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సంతాన మల్లికార్జున స్వామి, చెన్నకేశవ స్వామి, అందరు స్వాములు ఇక్కడైతే ఈ సత్రశాలలో అయితే ఉన్నారని. అయితే మనకేంటంటే ఈ సత్రశాలకి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనబడే మహోన్నత పదవి కోసం సత్రయాగం చేయడం చేత ఈ ప్రదేశానికైతే సత్రశాల అని, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి గర్వం అంచుటకు వామన రూపమును దాల్చి ఈ వనమును సిద్ధవనము అని, అదేవిధంగా శ్రీరాముడు అస్త్రశస్త్రములచే ఛత్రకారము నిర్మించుటచే శస్త్రశాల అని నామధేయం ఏర్పడిందని కొన్ని చరిత్రలు అయితే ఉన్నాయి. ఇక ఇక్కడి నుంచి వచ్చేసి మనం కొన్ని ఆలయాలు అయితే కింద వైపు అయితే ఉన్నాయి కదా, అమ్మవారి ఆలయం, అదేవిధంగా మిగతా ఆలయాలు కూడా ఒకసారి అయితే చూద్దాం మనం లోపలికి వెళ్ళేసి. ఇది అమ్మవారి ఆలయం. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇదిగోండి ఇక్కడ వచ్చేసి అమ్మవారిది. ఈ అమ్మవారి ఆలయంలోకి అయితే ఒకసారి వెళ్దాం మనం. చూసారా,
ఇదిగోండి. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారు చూడండి. ఈ అమ్మవారి ఆలయం నుంచి అయితే ఒకసారి మనం బయటికి వెళ్ళేసి మిగతా ఆలయాలు ఇది ఇక్కడ మనకి ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ఒక రోజంతా అయితే ఇక్కడ ఉండడానికైతే వీలుగా అయితే చేసుకోండి. ఎందుకంటే కింద మనకి కృష్ణానది ఉంది. అక్కడికి వెళ్ళి స్నానాలు చేసేసి పైకి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే పూజారి వాళ్ళు అయితే ఇక్కడ మార్నింగ్ పొద్దున పూట నుంచి అయితే మధ్యాహ్నం వరకు ఉంటారు. అదేవిధంగా సాయంత్రం దాకా అయితే ఉంటారు మనకి, మధ్యాహ్నం నుంచి అయితే సాయంత్రం దాకా. ఎందుకంటే ఇక్కడ పూజారి గారు ఏంటంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30-3 గంటల దాకా అయితే గుడి అయితే మూసేసి ఉంటారు. కానీ ఇక్కడ ఉంటారు కాబట్టి మనం వాళ్ళని అడిగేసి ఒకసారి అయినా చూడొచ్చు స్వామివార్లందరినీ. ఇదైతే మనకేంటంటే పూర్వం కాలం ఈ యొక్క మండపం అయితే కనిపిస్తుందో పూర్వం కృష్ణానదికి వెళ్ళేది ఇటు నుంచే అంట వెళ్ళేది ఈ కిందకి వాళ్ళందరూ వచ్చేసి. అయితే అది ఇదిగోండి సంతాన లింగేశ్వరం ఇక్కడ వచ్చేసి స్వామివారు. ఇదిగోండి చాలా ఆలయాలు అయితే ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న ఆలయాలు అయితే ఎన్నో ఆలయాలు ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ స్వామివార్లు. ఇక్కడ ఎంతమంది మనం ఎన్నో ఆలయాలు అయితే ఇక్కడ నిర్మించి అయితే ఉన్నారు. ఈ ఆలయాలన్నీ మనం చూడాలంటే ఎంతో టైం అయితే పడుతుంది. అందుకనే చెప్పేసి ప్రతి ఒక్కరూ ఒక రోజు అయితే ఉండటానికి అయితే ఇక్కడికి రండి, అందరి స్వాముల్ని దర్శించుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న స్వాములు వచ్చేసి శ్రీకుమార స్వామి, వెంకటేశ్వర స్వామి, కాశీ అన్నపూర్ణేశ్వరి, విశ్వేశ్వరుడు, కాలభైరవుడు, చీకటి మల్లన్న స్వామి, బ్రహ్మదేవుడు, ఆంజనేయ స్వామి, అమరలింగేశ్వరుడు, సంతాన మల్లికార్జునుడు, చెన్నకేశ్వర స్వామి, ఉత్తరేశ్వర స్వామి, ఇలా అయితే ఆ స్వామివారి అందరూ ఆలయాలు అయితే ఎన్నో ఉన్నాయి. మనం ఒకసారి ఏంటంటే మెయిన్ ఆలయంలోకి వెళ్ళేసి ఒకసారి ఈ ఆలయం గురించి అయితే ఏ స్వాములు ఉన్నారో కొంత చెప్తా ఉన్నారు, విందాం. చెప్పండి. ఈ దేవాలయంలో విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అనేక ముగ్గురు కూడా ఇక్కడ వేంచేసి ఉన్నారు. మొట్టమొదటగా మనకి దర్శనం ఇచ్చేవాళ్ళు ఏకశిలానంది, ఆ తర్వాత బ్రహ్మేంద్రుడు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత చీకటి మల్లయ్య గారు, ఆ తర్వాత మల్లికార్జున స్వామి వారు, ఆ తర్వాత స్ఫటికలింగాకారం, ఆ పక్కన కుమారస్వామి, అదేవిధంగా రామాలయం ఉంటుంది పక్కన. ఈ రామాలయం యొక్క ప్రతిష్ట ఏంటంటే ఇక్కడ కాకాసురుడిని సవరించడానికి కోసం మునులు తపస్సు చేసుకునే ప్రదేశాన్ని కాకాసురుడు భంగం చేస్తున్నప్పుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మునులు ప్రాధేయపడితే విశ్వామిత్రుడు వెళ్ళి దశరథ మహారాజుని తమ కుమారులైన ఇద్దరిని రామలక్ష్మణ్ణి నాతో పంపించాలి, ఒక మంచి యాగం కోసం నేను మీ పిల్లలు ఉపయోగించుకోవాలని చెప్పి చేస్తే దశరథ మహారాజు వాళ్ళని పంపించడం జరుగుతుంది. అప్పుడు విశ్వామిత్రుడు వాళ్ళకి విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పి కాకాసురుడిని అంతం చేశారు. అప్పుడు ఆ యొక్క దేవాలయాన్ని విశ్వామిత్రుడు ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ దేవాలయం ముందు ఒక యజ్ఞశాల ఉండేది. ఆ యజ్ఞశాలలో కాకులు వాలుతున్నందువలన ఆ విశ్వామిత్రుడు శాపం ఇచ్చాడు, ఇక్కడ కాకులు వాలకుండా ఉండుగాక అని చెప్పేసి ఆ యొక్క శాపాన్ని పెడితే కాకులు అనేవి వాలకుండా ఉండేవి. ఇది 1965 సంవత్సరం దేవాలయంలో నిధులు ఉన్నాయని చెప్పేసి స్వామివారిని పెక్కలించడం జరిగిన తర్వాత దేవుడు తహసీల్దార్ గారు మోహన్ రావు గారు అని చెప్పేసి ఆయన ఈ గుడిని మళ్ళీ తిరిగి ప్రతిష్ట చేయించడం జరిగింది. అప్పుడు ఆ రామాలయం ముందు ఉన్న యొక్క యజ్ఞశాలని మూసివేయడం జరిగింది. మూసివేసిన తర్వాత తిరిగి కాకులు ప్రవేశిస్తున్నాయి. ఇక్కడ సంతానం లేని వారికి సంతాన మల్లేశ్వరుడు, కళ్యాణం కాని వారికి కళ్యాణ మల్లేశ్వరుడు, ఆకలి వేస్తే అన్నం పెట్టేది అన్నపూర్ణేశ్వరి దేవి, చెన్నకేశ్వర స్వామి, నాగేశ్వర స్వామి, అలాగే కుమారస్వామి, ఉత్తరేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, వీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీరే కాకుండా ఇక్కడ మనకి బయట వస్తే నాంచారమ్మ దేవాలయం కూడా ఉంది. మరి ఈ మధ్యనే కమిటీ వారు శివుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠి గ్రౌండ్ లో ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క దేవాలయాన్ని కన్నుల పండుగ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక మనం ఇక్కడి నుంచి వచ్చేసి కృష్ణానదికి కిందకి వైపు వెళ్తున్నా కూడా కింద అయితే ఒక చిన్న ఆలయం ఉందని చెప్పారు శివుడిది. ఆ ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. చూసారు కదా, మనం ఆలయం ముందు వైపు ఉన్న మెట్లు కూడా మనకి కృష్ణానదిలోకి వెళ్ళడానికి అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా మనం కృష్ణానదిలో మునగడానికి స్నానాలు చేసేసి అయితే రావడానికి అయితే ఉంది. చూడండి ఎంతో బాగా అయితే నిర్మించారు. ఇక్కడ పుష్కర్ ఘాట్లలాగా స్నానాలు చేయడానికి మనం ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు. మనకి అక్కడ కనిపిస్తున్న మెట్లు వచ్చేసి సూర్య దేవాలయం అండి. అటువైపు తెలంగాణ, ఇటువైపు ఆంధ్రప్రదేశ్. అది అక్కడ కనిపిస్తుంది కదా సూర్య దేవాలయానికి వెళ్ళే దారి. అక్కడ వచ్చేసి ఇటు నుంచి అటు బోట్లో వెళ్ళి అక్కడ సూర్య దేవాలయానికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఇలానే చాలా ఆలయాలు అయితే ఉన్నాయని చెప్పారు కొంతమంది.
అయితే మనం వచ్చినప్పుడు ఏంటంటే బోటు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం ఏంటంటే ఈ ఆలయాన్ని ఒక్క ఆలయాన్ని దర్శించుకొని అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే చిన్న స్వరంగం అయితే ఉందన్నారు. ఈ శ్రీశైలానికి చాలా ఆలయాలకైతే దారి ఉందని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసింది. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.